తమిళగ వెట్రికళగం పార్టీ అధినేత దళపతి విజయ్ వివాదాల్లో చిక్కుకున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు చిన్న తప్పు చేసినా అవతలి వర్గం నుంచి టార్గెట్ ఎక్కువ ఉంటుంది. అందుకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయినా ఎక్కడొక చోట తప్పు జరుగుతూనే ఉంది. ఇటీవల రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకి ఇఫ్తార్ విందు విజయ్ ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న విజయ్ ముస్లింస్తో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పెద్ద ఎత్తున ముస్లింలు హాజరయ్యారు. ఆ సమయంలో స్వల్ప గందరగోళ వాతావరణం కూడా ఏర్పడింది. విజయ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు పట్ల పలువురు ముస్లిం మత పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మీడియా ముందుకొచ్చి విజయ్పై ప్రశంసలు కురిపించారు. కానీ కొందరు ముస్లింలు మాత్రం విజయ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లింలకు అవమానం జరిగిందని ఆరోపిస్తున్నారు. తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి అయిన సయ్యద్ మీడియా ముందుకొచ్చి విజయ్పై తీవ్ర కామెంట్ చేశారు. విజయ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో రౌడీలు, దుండగులు పాల్గొన్నట్టుగా తమ దృష్టికి వచ్చింది అన్నారు. రంజాన్ పట్ల గౌరవం లేని వారికి ఎలా ఇఫ్తార్కి ఆహ్వానిస్తారని, అలా చేయడం ముస్లిం సమాజానికి అవమానపరచడమే అని విజయ్పై సయ్యద్ తీవ్రమైన కామెంట్స్ చేశారు. అయితే ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో ఉపవాసం పాటించకుండానే ఇఫ్తార్లో పాల్గొన్నారు. పైగా ముస్లింలను విజయ్ భద్రతా సిబ్బంది ఆవులను ఈడ్చుకువెళ్లి పక్కన పడేశారు. ముస్లింల పట్ల వారు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ముస్లిం సమాజాన్ని మొత్తం అవమానించే విధంగా విజయ్ భద్రతా సిబ్బంది ఉన్నారు. రంజాన్ పట్ల కనీస గౌరవం లేకుండా విజయ్ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అందుకే విజయ్పై కేసు నమోదు చేయాలంటూ చెన్నై పోలీస్ కమిషనర్కి సయ్యద్ కంప్లైంట్ చేశారు. విజయ్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ద్వారా ముస్లిం సమాజానికి అవమానమని ఆయన తన కంప్లైంట్లో పేర్కొన్నారు. విజయ్ భద్రతా సిబ్బందిపైన కూడా చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటివి వివాదాలు చాలా కామన్ అని, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు ఇలాంటివి చేయిస్తూ ఉంటారని కొందరు విజయ్కి మద్దతుగా నిలుస్తున్నారు. భారీ ఎత్తున జనాలు వచ్చిన సమయంలో చిన్న చిన్న ఘటనలు జరగకుండా ఎలా ఉంటాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. విజయ్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని కూడా విమర్శలు చేస్తున్నారు. సూపర్ స్టార్గా ఎన్నో సినిమాలు చేసి అందరి అభిమానం అందుకున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల కారణంగా కొందరివాడు అయ్యాడే అనే అభిప్రాయం కూడా ఉంది. ప్రస్తుతం విజయ్ తన చివరి సినిమా జననాయకంలో నటిస్తున్నారు. ఈ సినిమాను 2026 పొంగల్ రేస్లో దించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. జననాయకన్ సినిమాలో విజయ్కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు.